జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక్కమారు ఆలోచించండి. ధాత్రీ వృక్షం అంటే ఉసిరిక చెట్టు అంటారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉసిరిక చెట్టుపై నెలకొని ఉంటారని విష్ణు పురాణం మనకు చెప్తోంది. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడిన కారణంగా ఉసిరి వృక్షం పుట్టిందని మనకి కొన్ని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఉసిరిని భూమాతగా కూడా చాలామంది పూజిస్తారు. వారి వారి నమ్మకాల ప్రాధాన్యతతో ఉసిరిని పూజించడం అనేది జరుగుతోంది నేటికి కూడా. అయితే కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు ఉంటాడని చెబుతూ ఉసిరికి చెట్టును కూడా ధాత్రీనారాయణులుగా భావన చేస్తూ పూజించమని ధర్మశాస్త్రాలు వివిధ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చెయ్యాలని కూడా చాలా నిబద్ధతతో ధర్మశాస్త్రాలు మనకు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని మనం పట్టించుకోకుండా, యథార్థతని తెలియకుండా ఉసిరి చెట్టును పూజించమన్నారు కానీ ఉసిరి కొమ్మలు కొట్టి తులసి దగ్గర పెట్టి పూజ చేయమని చెప్పలా. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో లక్ష్మీప్రదమైన ఉసిరి కొమ్మలు కొట్టి తులసిలో పెట్టి పూజ చేస్తే పుణ్యం కన్నా పాపమే వస్తుంది. ఉసిరి మొక్కను కొని తెచ్చి పూజించి తర్వాత జాగ్రత్తగా ఆ మొక్కను కాపాడుకోండి. లేదా చక్కటి ప్రదేశాల్లో ఆ మొక్కను నాటండి పూజ అయిన తర్వాత. లేదా ఆ మొక్కని నర్సరీలకు తీసుకెళ్ళి ఇవ్వండి పూజ అయిన తర్వాత. ఇవన్నీ చేయలేకపోతే శ్రీకృష్ణుని యొక్క చిత్రపటాన్ని తీసుకుని లేదా ప్రతిమని తీసుకుని తులసి కోటలో ఉంచి పూజ చేయండి. అలా చేయండి తప్ప ఉసిరి కొమ్మలు కొట్టి చక్కగా పూస్తున్నటువంటి ఉసిరికాయలు ఉన్నటువంటి కొమ్మలను కొట్టి పూజ చేయమని భగవంతుడు ఎక్కడా చెప్పలా. ఉసిరికాయలను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కది. ఆ కాయలకి కానీ అదేవిధంగా కొమ్మకి కానీ ఎన్నో రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఉసిరికాయలను ఇచ్చే చెట్ల కొమ్మలను కొట్టి పూజించి మరుసటి రోజున బయటపడేస్తే అది మన మనుగడకి ఇబ్బంది అవుతుంది. అలాగే మన నగరపాలక సంస్థ కార్మిక సోదరులు ఉన్నారు, వాళ్ళకి నిజానికి ఎంత ఇబ్బంది అండి. కొమ్మలను కొట్టి బయటపడేస్తే పూజ అనంతరం అయిపోయిన తర్వాత ఎన్నెని తీస్తారు, ఎన్నెని చెత్తలోంచి తీస్తారు. వాళ్ళు చెత్తలో పడేస్తున్నాం. కార్మిక సోదరులు వారు మాత్రం ఎన్నెని తీస్తారు, ఎంతని తీస్తారు. ఒక్కమారు మనం ఆలోచించాలి. ఈ విషయంలో పూజ చేసే క్రమంలో తప్పులను చేస్తున్నాం. పూజ చెయ్యాలంటున్నారు కానీ క్రమాన్ని చెప్పకపోవడం చాలా తప్పు అవుతుందండి. అదే కొంచెం బాధాకరంగా ఉంది. పూజ చేయండి, తప్పులేదు. కానీ క్రమాన్ని తెలుసుకోకుండా చేయటం వలన రేపటి రోజున తద్వారా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాం మనం. మిత్రులారా, మనం భగవంతుడితో చేసేది వ్యాపారం కానే కాదు. దయచేసి గమనించండి. మనం అందరం భక్తి మార్గంలో వెళ్తున్నాం. ఇదివరకు రోజుల్లో తెలియనప్పుడు అందరం తప్పులు చేసి ఉండొచ్చు. కానీ మనకు జ్ఞాన వికాసం జరిగిన తర్వాత మరలా అటువంటి తప్పులే చేస్తానంటే ఎలాగండి? ఒక్కమారు మీరు పరిశీలించండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చెప్పిన మాటల్లో ఎంతవరకు అనేది మీరు ఆలోచించండి. ఉసిరి చెట్ల మీద వీచే గాలి కూడా మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అది మీకు తెలుసా? ఈ చెట్లు మీదుగా వీచే గాలి శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను నివారించగలుగుతుంది. అది మీకు తెలుసా? మెదడు చురుగ్గా పనిచేసేలాగా శక్తిని ఇచ్చేది ఉసిరికి చెట్టు. దగ్గును నయం చేసే శక్తి ఉన్నది ఉసిరికి చెట్టు. ఉసిరికాయల చెట్టు మీద వీచే గాలికి ఎన్నో రకాలైన దివ్య శక్తులు ఉన్నాయి అని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. అన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి ఉసిరి చెట్లను మనం కాపాడుకున్నాం. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.